నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్లో విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో స్థానిక కార్పొరేటర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ విచ్చేశారు. ముందుగా ముస్లిం మైనార్టీ సోదరులు వారికి ఘన స్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తదనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నెల్లూరును మోడల్ సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. గతంలో మేయర్గా అబ్దుల్ అజీజ్ ఉన్నప్పుడు తన సహకారంతో ఈ షాదీ మంజిల్ నిర్మించడం జరిగిందని చెప్పారు. నిరుపేదల కోసం నిర్మించిన షాదీ మంజిల్లో ఎక్కువ వ్యయం అవుతోందని తెలిసిందని, అయితే అందుకు ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో తాను మంజూరు చేయించిన మహిళా కళాశాలలో అనేక మంది చదువుకుని నేడు ఉన్నత స్థితిలో ఉన్నారని చెబుతూ ఉండటం సంతోషకరంగా ఉందన్నారు. నెల్లూరు పార్లమెంట్లో నేను చిరస్థాయిగా నిలవాలంటే నేను తెలుగుదేశం పార్టీకి వస్తాను, నారా చంద్రబాబుతో మాట్లాడు, నేను ప్రజాసేవకి వస్తాను అని ఆయన చెప్పడం, నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారుగా మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారిని అడగటం, వెంటనే వారిని తెలుగుదేశం పార్టీలో తీసుకోవడం జరిగింది. ఆయన వచ్చింది కేవలం ప్రజాసేవ కోసమే. కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నెల్లూరులో గతంలో ఎలా డెవలప్ చేసామో మీకు తెలుసు. బారా షాహిద్ దర్గా 400 సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గా, కానీ దాన్ని ఎవ్వరు పట్టించుకోవాలి. అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, అక్కడే లారీలు కడుగుతుండేవాళ్ళు, లారీలు క్లీనింగ్ అక్కడే. అట్లాంటి దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. దానికి ఆ రోజు అజీజ్ని అడిగా, దీన్ని ఒక మంచి టెంపుల్ టూరిస్ట్ ప్లేస్గా చేస్తాం. అది కూడా ఫేజ్ 1 మేము చేసింది. ఇంకా అక్కడ ఫేజ్ 2, ఫేజ్ 3. మా కాలం ఒకటే 365 రోజులు బారా షాహిద్ దర్గాకి రావాలా. కేవలం రొట్టెల పండుగకి సంబంధించిన 6 రోజులు 8 రోజులు కాదు, 365 రోజులు భక్తులు ఇక్కడికి రావాలి. నెల్లూరు టౌన్ నుంచే కాదు, నెల్లూరు నగరం నుంచే కాదు, నెల్లూరు జిల్లా నుంచే కాదు, పక్క జిల్లా నుంచి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావాలా. ఎందుకంటే రొట్టెల పండుగ అనేది చాలా పవిత్రమైంది, ఎంతో నమ్మకమైంది. అందుకే దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. నన్ను ఎవరు అడగలేదు దాన్ని డెవలప్ చేయమని, నిజంగా ఎవరు అడగలేదు. నేనే అజీజ్ గారితో మాట్లాడాను, మేరుగా ఉంటే వెంటనే దాని మీద టేకప్ చేశాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి దోమల్నే నగరం చేయమని ఎవరు అడగలా. 550 కోట్లతో నేనే చేశాను. అయితే అది 10% మిగిలింది. అది కానీ కంప్లీట్ అయింటే నెల్లూరు నగరం దోమల్నే నగరం అయ్యిండేది. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అసలు ఎవరికి ఆలోచన రాదు. జనరల్గా పెన్నార్ గారు పక్కన ఉంది కదా, ఆ నుంచి నీళ్ళు తీసుకుంటూ ఉంటారు. కానీ 365 రోజులు స్వచ్ఛమైన నీళ్లు ఉండాలంటే అధికారులు అడిగా, సంగం బ్యారేజ్ నుంచే వీలవుతుందన్నారు. 550 కోట్లతో తెచ్చా, ఎవరు నన్ను అడగల. 43,000 ఇళ్ళు టిట్కో ఇళ్ళు షీర్వాల్ టెక్నాలజీలో నెల్లూరులో కట్టమని ఎవరు అడగల, నాకైనా చేశా. ఇట్లా అన్నా క్యాంటీన్స్ పెట్టమని ఎవరు అడగల. అసలు నెల్లూరులో ఏసీ స్థానికులందరికీ పిలిచి వాళ్ళ యొక్క ఇఫ్తార్లో మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఒకటే తెలియచేస్తున్నాం, ముస్లిం మైనార్టీలకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, మాజీ మంత్రి గారు నారాయణ గారు ఉన్నప్పుడు ఈ నగరాన్ని అభివృద్ధి చేశాం. ప్రత్యేకంగా ఈ యొక్క 42, 43, 48 వార్డులకు సంబంధించిన ముస్లిమ్స్ కోసం, ముస్లిం బిడ్డల కోసం కాలేజ్ పెట్టిన ఘనత ఈ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కానీ ఫస్ట్ టైం ముస్లిం ఆడపిల్లలకి ప్రత్యేకమైన కాలేజ్ పెట్టింది ఒక నెల్లూరు నగరంలో అని కానీ మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఇమాములకి, మౌజన్లకి జీతాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంట్రడ్యూస్ చేసింది, భారతదేశంలో ఎక్కడా లేదు. ఈరోజు షాదీ మంజిల్ 8 కోట్ల రూపాయలతో